ఆగండి ఈ రోజు ఎక్కడికన్నా లాస్ట్ టైం ట్విన్స్కి మాట ఇచ్చాంగా మెక్డానల్డ్స్కి వెళ్దామని చెప్పి, అందుకని ఈరోజు మెక్డానల్డ్స్కి వచ్చాం. అక్కడ ఆడే ఆటలు, ఫుడ్ విశేషాలు ట్విన్స్ ఫన్స్లో మీతో పంచుకునేందుకు చూసేద్దాం పదండి. ఏమైందని ఎక్కడికి వచ్చాం? మెక్డానల్డ్స్కి వచ్చామా? మరి వై ఆర్ యూ సైలెంట్? ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా. నాన్న ఆల్రెడీ మనం పైన చూసేసాం కదా, అందుకే మనం మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వచ్చాం. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మనకి పైన కేఎఫ్సీలో ఏం దొరుకుద్దో మెక్డానల్డ్స్లో కూడా సేమ్ అదే దొరుకుతుంది. నీకు ఏం కావాలి? కేఎఫ్సీ అంటే చికెనే కదా కావాలి, ఇక్కడ కూడా ఉంటుంది చికెన్. టేస్ట్ మారాలి కదా. మీ ట్విన్స్ అయితే బెలూన్స్తో నాతో కూడా ఎంత ఆడాలనుకున్నారో అంత ఆడుకున్నారు. తెచ్చుకోండి బెలూన్. థ్యాంక్ యూ చెప్పాలి కదా. నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? కేఎఫ్సీ అండ్ మెక్డానల్డ్స్ రెండు కంపేర్ చేస్తూ సేమ్ ఆర్డర్ని ఇక్కడ కూడా ప్లేస్ చేయడం జరిగింది. స్మోకీ చికెన్ అండ్ క్రిస్పీ చికెన్, దాంతోపాటు ఎక్స్ట్రాగా 2 బర్గర్స్ కూడా చెప్పాము. ఊడిపోయిందా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్ నోర్మోయ్. ట్విన్స్ ఇద్దరు బర్గర్స్ కావాలని చెప్పి అడగడం వల్ల బర్గర్స్ కూడా ఆర్డర్ పెట్టాము. అయితే అండ్ 4 మిల్క్ షేక్స్ కూడా చెప్పాను. నాకు స్పెషల్గా ఇక్కడ లెమన్ ఫ్లేవర్ ఒకటి ఉందంటే లెమన్ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందేమో అనుకుని నాకు సెపరేట్గా లెమన్ ఫ్లేవర్ చెప్పా. 3 స్ట్రాబెరీ ఫ్లేవర్ ఏమో మిల్క్ షేక్ చెప్పాము. లెమన్ ఫ్లేవర్ అంతా తాగడానికి అంత చాలా ఇబ్బందిగా అనిపించింది, బట్ కంప్లీట్ చేశాను ఓవరాల్గా. స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా బాగా స్వీట్ ఎక్కువ ఉండడం వల్ల ట్విన్స్ కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు, సగం మాత్రమే తాగి వదిలేశారు. కూర్చో. రైట్. నేనా? సరే, ఇప్పుడు ఏ కాయిన్ వేయాలి? అవునా? పిల్ల కాకి అని తెలిసి ఉండేది దెబ్బ అన్నట్టు వీళ్ళు నాతో ఛాలెంజ్ చేస్తున్నారు చూడండి. అదేమవుతుంది, అలా ఉంచేచ్చు. వెంట పడిందిరా అదిగా. నేను మీ బాబుని రా.
మీరు నాకు పుట్టారు కానీ నేను మీకు పుట్టలేదు. నేను నేర్చుకున్న తర్వాత మీరు పుట్టారు. బచ్చా పోరా బచ్చా సరే ఓకే ఓకే వెళ్ళి బాయ్ బాయ్ చెప్పు. ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ఏమి అంత టేస్టీగా అనిపించలేదు, అందుకని వాటిని తిరిగి పార్సిల్ చేయించి ఇంటికి పట్టుకెళ్ళాల్సి వచ్చింది. చేసాం కదా ఎంజాయ్ చాలు కదా. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోతున్నా పెద్దోడు చాలే చాలమ్మా కప్పుకుంటావు అందుకు చాలా వెళ్ళిపోదామా. అదండి సంగతి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. Subscribe Twins Ones.